ముద్రగడ పద్మనాభం గారు ఒక సీనియర్ పొలిటీషియన్. ఆయన ఈరోజు మరణించడం నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక తీరని లోటు. ముద్రగడ పద్మనాభం గారు ఒక విశిష్టమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. నేను ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి నేను ఆయన్ని దూరంగా పరిశీలిస్తూ వచ్చాను. ఆ తర్వాత ఆఫ్టర్ వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి చాలా సన్నిహితంగా పరిశీలిస్తూ వచ్చాను. ఒక మాటలో చెప్పాలంటే చాలా ముందోడంటే ఏదైనా పని పట్టుకుంటే అయ్యేదాకా వదలనోడు, చిత్తశుద్ధి కలిగినోడు, పట్టిన పట్టు వదలనోడు. రాజకీయ నాయకుడు కన్నా, ఆయన అధిరోహించిన పదవుల కన్నా ఆయనకి పేరుంది ఎక్కడ అంటే ఉద్యమకారు. ప్రతి దాన్ని ఉద్యమం చేసి సాధించాలని, ప్రభుత్వాన్ని మెడలు వంచాలని అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశాడు. ప్రభుత్వం మెడలు కూడా వంచినటువంటి సందర్భం నాకు బాగా గుర్తు. 1988 మేము ఎమ్మెల్యేలం కాదప్పుడు, చోటా మోటా నాయకులం. కృష్ణానది ఒడ్డున కాపునాడు జరిగింది. చరిత్రలో కనీ విని ఎరుగనటువంటి పెద్ద మీటింగు. ఆ కాపునాడు పెట్టింది కూడా ఎందుకో తెలుసా? ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? అదే ప్లేస్ లో మహానాడు పెట్టారు. ఎన్టీ రామారావు మహానాడు పెట్టాడు. కాపులందరూ కలిసి వంగవీటి మోహన్ రంగారావు గారికి ప్రాణహాని తీసుకొస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మహానాడు కన్నా కూడా పెద్ద మీటింగ్ పెట్టాలని దాన్ని కాపునాడు పెట్టారు.